ఇది నిజమనుకుని ఔరంగజేబ్ కూడా ఆనందపడేవాడు. ఈ విధంగా మొఘల్ సర్దార్లు ఔరంగజేబ్ని మోసం చేసేవారు. ఔరంగజేబ్ తన పూర్వీకులు అక్బర్, జహాంగీర్, నూర్జహాన్ సేకరించిన ఖజానా మొత్తాన్ని బయటకు తీసి మరాఠీ సైన్యాన్ని అంతం చేయడానికి ఉపయోగించాడు. వెండి పాత్రలను, బంగారాన్ని కరిగించి ఆ డబ్బుని కూడా మరాఠీలతో యుద్ధం చేయడానికి ఉపయోగించాడు. దీనివల్లే ఔరంగజేబ్ చాలా పేదవాడు అయిపోయాడు. చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఔరంగజేబ్ మరాఠీలతో యుద్ధం చేయడానికి దాదాపు 40 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని తెలిసింది. విశాల్గఢ్లో జరిగిన యుద్ధ సమయంలో మొఘల్ సైనికులు దాదాపు సంవత్సరంన్నర వరకు జీతం తీసుకోకుండానే పనిచేశారు. బెంగాల్ని పరిపాలిస్తున్న ముర్షిద్ కులీఖాన్ ఔరంగజేబ్కి ప్రతి సంవత్సరం 14 లక్షల రూపాయల్ని ట్యాక్స్గా చెల్లించేవాడు. ఆ డబ్బు సాయంతోనే ఔరంగజేబ్కి ఏ లోటు లేకుండా ఆహారం దొరికేది. మరాఠీ సైనికులు ఔరంగజేబ్ 27 సంవత్సరాల పాటు అటు ఇటు తిరిగేలా చేశారు. ఔరంగజేబ్ మరాఠీలతో యుద్ధం చేస్తూ చేస్తూ ముసలివాడు అయిపోయాడు. కాని ఎటువైపు చూసినా అతను ఓడిపోతూనే ఉండేవాడు. వయసు పెరగడంతో అతని ముఖం కూడా దారుణంగా మారిపోయింది. అతని చెంపలపైన పుండ్లు ఏర్పడ్డాయి. అతని శరీరం చాలా బలహీనపడింది. ఒకవేళ అతను చనిపోయినా సరే అతని కోసం ఏడ్చేవారు కూడా లేరు. ఎందుకంటే ఔరంగజేబ్ తన తండ్రిని ఇంకా అన్నని కూడా అతనే చంపేశాడు. అతని భార్యలు, కొడుకులు కూడా అతని కళ్ల ముందే చనిపోయారు. అతను చేసిన పాపాలకు అతనికి బ్రతుకుండగానే శిక్ష పడింది. అతనికున్న వ్యాధుల వల్ల అతను ఖచ్చితంగా చనిపోతాడని వైద్యులు చెప్పారు. అందుకనే అతను చనిపోయే ముందు ఒక్కసారి ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ ఈ విషయం మరాఠీలకు తెలిసిన వెంటనే వాళ్లు అహ్మద్నగర్లో ఔరంగజేబ్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో ఔరంగజేబ్ తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్నాడు. కానీ మరాఠీల కారణంగా అతనికి వైద్యం కూడా దొరకలేదు. చివరికి 1707 మార్చి 3న ఔరంగజేబ్ అహ్మద్నగర్లో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు.